ఉన్న పరిస్థితుల పట్ల అవగాహన అధ్యయనం జరిగి వారు రేపు పొద్దున సమాజానికి పనికొచ్చే సుశిక్షితులైనటువంటి విధంగా తయారు కావాలి. అందుకోసం అని చెప్పని 1,00,000 మంది దాకా ట్రైనింగ్ కోసం మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని సరంజామాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు రమ్మని కోరుతున్నాం. వీరందరికీ కూడా ఏ రకమైన మార్పులు వస్తే మన పిల్లల బతుకులు పండుతాయి, రాజకీయాలకి పక్షపాతాలకు అతీతంగా దేశంలో మనకు కావలసింది ఏమిటి, పరిపాలన నుంచి రాజకీయాల నుంచి అవగాహన వచ్చేట్టుగా శిక్షణ ఉంటుంది. దాంతోపాటు క్షేత్రస్థాయిలో వాళ్ళ మీద ఎక్కువ భారం పెట్టకుండా ఒక 2-3 రోజుల పాటు క్షేత్రస్థాయికి పోయి అక్కడ కొన్ని సర్వేల ద్వారా, ప్రజలతో చర్చల ద్వారా, సమావేశాల ద్వారా అవగాహన పెంచుకుని ప్రజల్లో అవగాహన పెంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అందరినీ కలిసి రమ్మని కోరుతున్నాం. అన్ని పార్టీల వారు కూడా దీనిలో పాలు పంచుకున్నారు. అన్ని జిల్లాల్లో, పట్టణాల్లో ఈ పార్టీ ఆ పార్టీ తెరలకు అన్ని పార్టీల వారు దీనిలో పాలు పంచుకున్నారు. ఇది పార్టీలకు అతీతమైనదని గుర్తించారు. అందరికీ ఇది కావాలని గుర్తించారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి పూర్తిగా మీరంతా మద్దతు ఇస్తారని, ఈ ఏడాది కనీసం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఈ 3 మనం సాధించుకుంటామని, అందుకోసం మీ అందరూ మద్దతు ఇస్తారని చెప్పని మేమందరం కూడా కోరుతూ మీ ప్రశ్నలు ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మాధవరావు గారు చెప్తారు, దానిలో ఆయన నిష్ణాతులు. SC/ST సప్లాన్ అది 28 ఇవాళ 27 కదా, 29th క్యాబినెట్లో పెడుతున్నారు. ఆ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత ఈ నెల 30వ తారీఖు, వచ్చే నెల 1st తారీఖు నాడు అది చర్చ జరిపి ఆమోదానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మేము చైర్మన్ అది ఈ సబ్ కమిటీని కలిసినప్పుడు వారు ఈ సమాచారం ఇచ్చారు మాకు. రేపు 30వ తారీఖున దీనికోసమే అసెంబ్లీ సమావేశం చెప్పని విన్నాం. మరి పత్రికలో వచ్చిన వార్తల ప్రకారం ఒక చట్టాన్ని తెస్తా ఉన్నారు. మంచి ఆలోచన, అన్ని పార్టీలు దీన్ని కలిసి వస్తున్నాయి. కాబట్టి శాసనసభలో సమగ్రమైన చర్చ, శాసనమండలి కూడా బహుశా సమావేశం ఉంటుందమ్మా ఆ రోజున. సమగ్రమైన చర్చ జరిగి తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా దళిత ఆదివాసీ వర్గాలకి న్యాయం జరగడం కోసం చట్టబద్ధంగా అందరం కలిసి పనిచేస్తాం. అది దీనిలో భాగంగా మేము చేర్చడం లేదు. 5 నుంచి 7వ తారీఖు ఆ 3 రోజుల పాటు నిరాహార దీక్ష జరుగుతుంది. దానిలో స్వరాజ్య కమిటీ పెద్దలు కూడా పాల్పంచుకుంటారు. వారి వారి ఆరోగ్య స్థితిని బట్టి కొందరు 1 రోజు, కొందరు 3 రోజులు అలాగా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని ప్రదర్శనల్లో పాల్గొనమని వారి వారి జిల్లాలలో, పట్టణాల్లో ఈ నిరాహార దీక్షల్లో పాల్గొమని ప్రజల్లో చైతన్యాన్ని పెంచే దిశగా, ఊరికే నిరాహార దీక్ష అంటే ఆషామాషి కాకుండా ప్రజల అవగాహన చైతన్యం పెరగాలి. అందుకని హైదరాబాద్లో కూడా ఉదాహరణకి ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ 3 కీలకమైన అంశాల మీద. ఈ లోకాయుక్త చట్టము రాష్ట్రానికి సంబంధించినంత వరకు, సిటిజన్స్ చార్టర్స్, 3వది ఈ స్థానిక ప్రభుత్వాలకి నిధులు ప్రత్యక్షంగా ఇవ్వటము. ఈ 3 అంశాల మీద కూడా ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజల్లో అవగాహన పెంచడం దీని ఉద్దేశం, చైతన్యం కలగడం దీని ఉద్దేశం. ప్రభుత్వాలు, పార్టీలు కూడా ఒకసారి కొంచెం మామూలు రాజకీయము, ఒకరినొకరు తిట్టిపోసుకోవటాలు, దాని నుంచి కాస్త పక్కకెళ్ళి అసలు మనం ఏం చేయాలి, తేలిగ్గా చేయగలవి ఏమున్నాయి, దాని మీద దృష్టి పెట్టడం దీని లక్ష్యం. ఇప్పుడు స్వరాజ్య ఉద్యమం పార్టీలకు అతీతంగా అందరూ అంగీకరించేటువంటి కొన్ని మౌలికమైన పాలనా లక్ష్యాల కోసం ఉద్దేశించింది. దీంతో అన్నీ అయిపోతాయని మేము అంటల్లా. కాబట్టి మీరు అన్నట్టుగా వ్యవసాయము అలాగే విద్యుత్తు ఈ 2 కూడా భయంకరంగా ఉన్నాయి. కానీ ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక రకమైన విధానం ఉంటుంది. అందరికీ విద్యుత్ అందాలని ఉంటుంది, అందరికీ రైతు బాగుండాలని ఉంటుంది. కానీ దానికి విధానం ఏంటనేది ఒక్కో పార్టీకి ఒక్కో రకంగా ఉంటుంది. అందరికీ ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. కాబట్టి దానికి ఇలాంటి సందర్భంగా చేయడం అనేది అది సాధ్యము కాదు, సబబు కాదు. దానికి ఎవరి దారిని వారు పెడతారు. ఇక్కడ అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఇందాక నాగేశ్వర గారు చెప్పారు, ఎవరు కూడా కాదనలేని ఇవన్నీ కూడా. కాబట్టి దీనికి విషయంలో అందరినీ కలపాలి. వ్యవసాయంలో ఉదాహరణ కొందరు రుణమాఫీ పరిష్కారం అంటారు,
మరికొందరు మరి వాళ్ళకి అమ్మకానికి మంచి రేటు వచ్చి ఏర్పాటు చేయాలంటారు, మరికొందరు ప్రభుత్వమే రేటు కొనాలంటారు. రకరకాల విధానాలు ఉంటాయి. ఏది కరెక్ట్ అన్నది ప్రజలు తెలుసుకోవాలి. అక్కడ ఏకాభిప్రాయం సాధ్యం కాదు. అందుకోసం ఈ లోపల చాలామంది కొన్ని చోట్ల మంత్రులు పాల్గొన్నారు. స్వరాజ్య సమావేశం విశాఖపట్నం ఉదాహరణకి నేను కూడా సమావేశంలో పాల్గొంటే అక్కడ మంత్రి గారు వచ్చారు, గంటా శ్రీనివాసరావు గారు, మిగతా వాళ్ళు వచ్చారు. చాలా చోట్ల శాసనసభ్యులు పాల్గొన్నారు, అన్ని పార్టీల వాళ్ళు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. నిన్న కూడా పెద్ద రాజేశ్వర గారు నేను వెళితే అంబర్పేటలో ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ చెందిన వాళ్ళదే అసలు అక్కడ స్థలం వాళ్ళు ఉచితంగా ఇచ్చారు, వారు పాల్గొన్నారు. కాబట్టి అన్ని పార్టీల వారు కూడా చాలా సీనియర్ నేతలంతా పాల్గొంటున్నారు. ఎల్లుండి లాంఛనప్రాయంగా ముఖ్యమంత్రి గారిని కలవటము, వారికి ఈ డిమాండ్స్ ఇవ్వటము జరుగుతుంది. అలాగే అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ సురాజ్య కమిటీ రాస్తుంది ఇవన్నీ చేయమని చెప్పని. వీలుంటే వారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కరు వారి యాత్రల్లో వాటిలో ఉన్నారు కాబట్టి సమయ సందర్భం చూసుకుని కలిసే ప్రయత్నం కూడా చేస్తాం. అంటే ఇప్పుడు రాజకీయమైన చర్చకి ఇక్కడ మేము తావివ్వటం లేదు. తప్పనిసరిగా దేశంలో ఈ లక్ష్యాల కోసం ఎవరు కలిసి వచ్చినా కూడా ఏ పార్టీ అయినా వారితో కలిసి పనిచేయడానికి మనకు ఎవరికి అభ్యంతరం లేదు. కేజ్రీవాల్ పార్టీని కూడా స్వరాజ్య యుద్ధంలో భాగంగా ఉత్తరం రాస్తున్నారు. మేము చెప్పాం కదా, ఇప్పుడు దీక్ష ఒకటి 5 నుంచి 7 దాకా జరుగుతుంది. దాని ఉద్దేశం ప్రభుత్వంలో పార్టీల్లో చలనం కలిగించడం, అంతకు మించి ప్రజల నుంచి డిమాండ్ వచ్చేట్టు చేయడం. ప్రజలే కోరుకుంటే ఏ ప్రభుత్వం ఏ పార్టీ కాదనలేదు, ఎవరు కాకుండా రేపైనా జరిగి తీరవలసిందే ఇవే. రెండవది, కనీసం 1,00,000 మంది యువతకి శిక్షణనిచ్చి, సుశిక్షితుల్ని చేసి చాలా నిర్దిష్టమైన శిక్షణనిచ్చి అంశాల మీద, దీని విషయంలో ప్రజల్లో ఆలోచన పెంచడం కోసం ఎలాంటి ప్రక్రియలు చేపట్టాలి. ఉదాహరణకి అక్కడ స్కూళ్లలో 15 ఏళ్ల వయసులో, 12 ఏళ్ల వయసులో, 10 ఏళ్ల వయసులో ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. దాన్ని సర్వే చేస్తే పేరెంట్స్కి అర్థమవుతుంది మన పిల్లలకు బతుకు ఏమవుతుందని చెప్పని. అట్లాగే అక్కడ హాస్పిటల్లో సిబ్బంది కానీ మందులు కానీ పరిస్థితి ఎట్లా ఉంది. అలాగే ఆ గ్రామంలో అసలు అవసరాలు ఏమున్నాయి, ఆ అవసరాలకు అనేక డబ్బులు కావాలని చెప్పి ఎంత ఖర్చు అవుతుంది, తలసరి 1000-2000 వేస్తే ఆ ఖర్చు సరిపోతుందా లేదా, ఇవి జనానికి అర్థమయ్యే రీతిలో ప్రక్రియల్ని తయారు చేసి ఈ యువతని శిక్షితుల్ని చేసి ఆ గ్రామాలకి పట్టణాలకి పంపించే ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం అది చేసిన తర్వాత మళ్ళీ సురాజ్య కమిటీ కూర్చొని ఆ తర్వాత దశలో ఎలా తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తాం. అది నాగేశ్వర్ గారి పోర్ట్ఫోలియో. ఎమ్మెల్సీ ఎన్నికలు సురాజ్యోద్యమ ఎజెండాలో లేదు కనుక దాని మీద చర్చించేయండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అందరు అభ్యర్థుల్ని సురాజ్యోద్యమ లక్ష్యాలకు కట్టుబడి ఉండమని విజ్ఞప్తి చేస్తాం. ఎనీథింగ్ ఎల్స్? మీ అందరినీ ప్రత్యేకంగా సోమసుందర్ గారు మీ అందరి ప్రతినిధిగా రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులుగా వారు కోరారు. ఈ సురాజ్యోద్యమ కమిటీ తరఫున పౌరుల తరఫున మేమందరం కోరుతున్నాం. దీనిలో ఓట్ల లక్ష్యాలు కాదేవి, దేశం లక్ష్యాలు, జాతి లక్ష్యాలు. ఇవాళ రాష్ట్రంలో నిరాశ బాగా పెరిగిపోయి ఏం అవదండి నాశనం అయిపోయిందని పొద్దురుకొని వాకింగ్కి వెళితే ఒక ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నన్ను ఆపి, జేపీ గారు అని ఆపి ఒక 5 నిమిషాలు నాకు ఉపన్యాసం, దేశం నాశనం అయిపోయింది సార్, జనం అంతా కుళ్ళిపోయారు సార్, మీరేం చేసినా జనం బాగుపడరు సార్ అని నాకు చెప్పడం మొదలెట్టాడు. అంటే నిరాశ పెరిగిపోయింది. అది ఆందోళన నుంచి వచ్చినటువంటి ఆవేదన, అందరికీ ఇదే ఉంది. ఆ నిరాశమయ వాతావరణంలో ఒక రోడ్ మ్యాప్ చూపెట్టాలి. అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనందరికి ఆవేదన ఉంది, దాని నుంచి పరిష్కారం కావాలి. నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపడితే పరిష్కారం వస్తుంది. ఈ ఉద్యమం వెనకాల బలమైనటువంటి హేతు అది. అలా కాకుండా ఊరికే తిట్టుకుంటూ కూర్చుని అంత మునిగిపోయిందని, ఒక్కరోజున అద్భుతం జరుగుతుందని అలాంటివి జరగవు. ఓ పాలనా సమాచార హక్కు వచ్చింది, రేపొద్దున బలమైనటువంటి అవినీతి యంత్రాంగం వచ్చినట్టయితే పౌరులందరూ కూడా, మాధవరావు గారు పొద్దున అంటున్నారు, ఇంత రాజకీయ నాయకుల మీద అంటున్నారు, అధికారుల సంగతి ఏంటని. మరి వాళ్ళు పనిచేయాలి కదా, ఏ పార్టీ ఉన్నా కూడా. అధికారులు ఉద్యోగులు సరిగ్గా పనిచేయాలంటే వాళ్ళు గట్టిగా పనిచేయించేట్టుగా
ఆ ఏర్పాట్లు ఉన్నట్టయితే, స్థానికంగా జనాన్ని భాగస్వాములు చేసి పనిచేసిన ఏర్పాట్లు ఉంటే చాలా మేరకు పనులు ఇప్పుడున్న పెసిమిజం పోయి ఆప్టిమిజం వస్తుంది. కాబట్టి స్వరాజ్యోద్యమం చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ సమాజ హితం కోసం పార్టీలకు అతీతంగా చాలా ఆప్టిమిస్టిక్గా ముందుకు వచ్చినటువంటిది. పత్రికలను మేము కోరేది, మీరంతా కూడా చెడుని బోర్డంతా రాస్తున్నారు, ఆ చెడుని సంస్కరించడం కోసం ఏం చేయాలో కూడా జనానికి చెప్పే బాధ్యత మనకున్నది. దుర్మార్గం అన్నది అంతా చెడిపోయింది అంటంతో పాటు చెడిపోయింది బాగుపడాలంటే ఫలాంతి కావాలి, దానికోసం కొంత చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరంతా పని చేస్తున్నారు, అది మరింత ఫోకస్డ్గా మీరు చేస్తారన్న విశ్వాసం మా అందరికీ ఉంది. అందుకోసం మరోసారి మీ అందరి మద్దతుని, మీ అందరి భాగస్వామ్య నాయకత్వాన్ని కోరుతూ, మీ అందరూ కూడా శ్రమ తీసుకుని వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సెలవు తీసుకుంటాం.